హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ చేపట్టింది. హెచ్సీఏలో జరిగిన 20 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్పై ఈడీ దర్యాప్తు చేస్తుంది. హెచ్సీఏ మాజీ అధ్యక్ష కార్యదర్శుల్ని ఈడీ విచారించింది. మాజీ క్రికెటర్లు అర్షద్, శివలాల్ యాదవ్లను విచారించింది. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వినోద్ కు నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. జనవరి మొదటి వారంలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకుంది. గతంలో ఈ అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది. అయితే ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో దాదాపు 20 కోట్ల మేరకు నిధుల గోల్మాల్ జరిగిందంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు నియమించినటువంటి లావణేశ్వర కమిటీ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత ఉప్పల్ పోలీసులు మహమ్మద్ అజారుద్దీన్ మాజీ అధ్యక్షుడు హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పైతో పాటు మరియు కొంతమంది సభ్యులపై కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలో దిగి మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అజారుద్దీన్ కార్యదర్శులని అదేవిధంగా అర్షద్, శివలాల్ యాదవ్ ను కూడా ఈడీ అధికారులు విచారించారు. వారికి విచారించిన అనంతరం నోటీసులు కూడా జారీ చేశారు. జనవరి మొదటి వారంలో ఈడీ ముందు హాజరు కావాలంటూ కూడా ఇచ్చారు. అయితే ఈ కేసులో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వినోద్ కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం వినోద్ కూడా జనవరి మొదటి వారంలో ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు పేర్కొనదండి. మొత్తం మీద ఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు అన్నిటిపై కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు ఒక పక్క దర్యాప్తు కొనసాగిస్తూ ఇప్పటికే ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పటికీ కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇటు ఈడీ అధికారులు కూడా ఈ 20 కోట్లకు సంబంధించి మనీ లాండరింగ్ యాక్ట్ ఏమైనా ఉల్లంఘనకు పాల్పడ్డారన్న కోణంలో కూడా ఈడీ అధికారులు రంగంలో దిగి వారందరినీ విచారించి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సునీల్.